హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, రిలేషన్‌షిప్‌కి సంబంధించి మీ ప్రశ్నలకు ఆర్కేంజెల్ చామియల్ చెప్పే సమాధానాలేంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. యాక్చువల్‌గా ఇంతకు ముందు కూడా బుక్ ఆఫ్ ఆన్సర్స్ బేస్డ్‌గా రీడింగ్స్ అయితే చేశాను. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ కూడా ఒకసారైనా చేస్తున్నాను. మేబీ ఇలా చేస్తే అయినా మీలో కొంతమందికి ఇంకా క్లియర్‌గా మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ తెలుస్తాయి అని చెప్పి అంతే. సో ఇలా చేసినప్పుడు నేనేంటంటే యూనివర్స్ నుంచి ఆన్సర్స్ లేకపోతే డివైన్ నుంచి ఆన్సర్స్ అనేది చేస్తున్నాను. బట్ ఈ రోజు పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఏంజెల్స్ అని కామన్‌గా ఒక వర్డ్‌ని యూజ్ చేయకుండా ఆర్కేంజెల్ చామియల్ అని ఎందుకు మెన్షన్ చేశాను అంటే, ఆర్కేంజెల్ చామియల్ లవ్ అండ్ రిలేషన్‌షిప్స్ బేస్డ్‌గా ఏంజెల్ అండి. ఈ ఆర్కేంజెల్‌కి ఇంకొక పేరు కూడా ఉంది. అదేంటంటే సెలెస్టియల్ మ్యాచ్ మేకర్ అన్నమాట. అంటే రిలేషన్‌షిప్‌లో ఏవైనా సిట్యుయేషన్స్ ఉన్నా, రిలేషన్‌షిప్‌లోని ఓపెన్‌గా ఉండలేకపోతున్నా ఆర్ సింగిల్‌గా ఉండి లవ్‌ని ఫైండ్ చేయలేకపోతున్నా, పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో లవ్ అనేది ఏ ఫార్మ్‌లో ఉండాలి అన్నా సరే, ఈ ఏంజెల్ వర్క్ చేస్తేనే మీరు అలా లవ్‌నైతే ఫైండ్ చేయగలరు. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరొక పార్ట్నర్‌ని అట్రాక్ట్ చేసుకోవాలి అనుకున్నా, మీ హార్ట్‌లో ఆ లవ్‌ని మీరు ఫైండ్ చేయాలి అనుకున్నా, డెఫినెట్‌గా ఈ ఆర్కేంజెల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తేనే అవన్నీ జరుగుతాయి. ఈవెన్ మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఏమైనా కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నా ఆర్ పర్టిక్యులర్‌గా సమ్ డిఫరెన్సెస్ ఉన్నా సరే, స్టిల్ ఈ ఏంజెల్ వర్క్ చేస్తేనే అవి కూడా క్లియర్ అవ్వడం జరుగుతుందండి. అండ్ కొంతమంది ట్రామా కూడా క్యారీ చేస్తూ ఉంటారు. సో, ఆ ట్రామా అనేది క్లియర్ అయ్యి, మళ్ళీ వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేసి, వాళ్ళ లైఫ్‌లోకి వాళ్ళు లవ్ ఇన్వైట్ చేసుకోవాలి అన్నా, ఈ ఏంజెల్ మీకు సపోర్ట్ చేస్తేనే ఇవన్నీ జరుగుతాయి. సో, ఇది చాలా మందికి తెలియదు. ఈ రోజేంటంటే, నేను ఈ రీడింగ్ ద్వారా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. బట్ ఏది ఏమైనా సరే, ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు హ్యాపీగా ఉండాలి, ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఇంటిమసీ ఉండాలి, ఇద్దరు వ్యక్తుల మధ్యలో రిలేషన్‌షిప్ చాలా ఆర్గానిక్‌గా ఉండాలి అంటే మాత్రం ఈ ఏంజెల్ సపోర్ట్ చేయాల్సుందండి. సో, అందుకే ఈరోజు మీ క్వెషన్స్‌కి కూడా ఈ ఏంజెల్ ఏం సమాధానం చెప్తారు అనేదైతే చూద్దాము. సో, ఈ ఏంజెల్‌ని ప్లీజ్ చేయాలి అంటే ఒకటేనండి. ఫ్రీక్వెంట్‌గా పింక్ కలర్‌తో వర్క్ చేయాల్సుంటుంది. నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతాను క్వెషన్స్‌కి సంబంధించి. సో, మీరు స్కిప్ చేయాలి అనుకున్నా స్కిప్ చేయొచ్చు. అన్ని క్వెషన్స్ చూడాలి అనుకున్నా చూడొచ్చు. అండ్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం అండి. సో, ఇంతకు ముందు కూడా మీరు ఈ బుక్ ఆఫ్ లవ్ ఆన్సర్స్ బేస్డ్‌గా రీడింగ్ అయితే చూసారు కాబట్టి, మీకు ఆల్మోస్ట్ ఆన్సర్స్ ఏ విధంగా బుక్‌లో ఉంటాయి అనేది తెలియొచ్చు. అయితే నేనిక్కడ ఒకటే చెప్తాను. ఎగ్జాక్ట్‌గా మీరు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ అనేది ఎగ్జాక్ట్‌గా ఇలాగే అని రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఈ ఆన్సర్స్ అనేవి ఆల్రెడీ ప్రిపేర్డ్‌గా ఉన్నాయి కాబట్టి, సో, మీ సిట్యుయేషన్‌కి, మీ క్వెషన్‌కి ఎగ్జాక్ట్‌గా రాకపోవచ్చు. అయితే ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి, మీ సిట్యుయేషన్స్‌తో పాటు ఈ ఆన్సర్స్‌ని కూడా మీరు కంపేర్ చేసుకున్నప్పుడు ఎంతవరకు సూట్ అవుతుందో అక్కడి వరకు తీసుకోండి. రెస్ట్ ఆఫ్ ద పార్ట్ స్కిప్ చేయొచ్చు. సో, ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే, మేబీ మీలో కొంతమందికి ఎగ్జాక్ట్‌గా క్వెషన్స్‌కి సరిపోయినట్టుగా ఆన్సర్స్ రావు. ఇక్కడ ఏ ఆన్సర్ రావాల్సిన పరిస్థితి ఉంటే అదే వస్తది. సో, అది మీకు కనెక్ట్ అయ్యే ప్రకారం మీరు తీసేసుకోవచ్చు. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. మరి ఫస్ట్ క్వెషన్ నుంచి అయితే మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఇంకొకటండి, రీడింగ్ చూసే ముందు జస్ట్ మీ ఐస్ ఒక్కసారి క్లోజ్ చేసుకొని, మీరు మనసులో మీ సిట్యుయేషన్‌ని ఒక్కసారి గుర్తు చేసుకొని, అట్ ద సేమ్ టైమ్ ఒక పర్సన్ కోసం మీరు క్వెషన్ అడగాలి అనుకుంటున్నారు కాబట్టి, వాళ్ళ నేమ్‌తోనే మీరు క్వెషన్ అడగడానికి ట్రై చేయండి. ఆర్కేంజెల్ చామ్యల్‌ని డైరెక్ట్‌గా అడుగుతున్నట్టే అడగండి. ఆఫ్‌కోర్స్ నేను కూడా అడుగుతాను. బట్ మీరేంటంటే ముందే మీ మనసులో ఒక క్వెషన్‌ని అనుకోని,
మీరు రెడీగా అయితే ఉండండి. ఆ తర్వాత వీడియోని డైరెక్ట్‌గా చూడొచ్చు. ఇలాగే ప్రతి క్వెషన్‌కి కూడా చేయడానికి ట్రై చేయండి. అంటే మీ సిట్యుయేషన్ ఒకసారి మీరు గుర్తు చేసుకొని, మీరు ఏ క్వెషన్ అడగాలనుకుంటున్నారో అది అడిగేస్తే ఈజీ అండి. సో, చూద్దాం అసలు. డియర్ ఆర్కేంజల్ చామ్యుయల్, వ్యూవర్స్ ఫస్ట్ క్వెషన్‌కి రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? చెప్పండి. ప్లీజ్ చెప్పండి. థాంక్ యూ. గ్రాటిట్యూడ్. సో, యాక్చువల్‌గా ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి. అదేంటంటే, మీరు ఏ క్వెషన్ అడిగారు అనేది పక్కన పెడితే, పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్‌కి ఫస్ట్ మీకు ఆన్సర్ తెలియాలి అంటే, మీరు మీ సిట్యుయేషన్‌ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మెంటల్‌గా కూడా క్లారిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందండి. సపోజ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మీ పర్సన్‌కి మీకు రీయూనియన్ జరుగుతుందా లేదా అని ఫస్టే ఈ క్వెషన్ అడిగారనుకోండి. సో, యాక్చువల్‌గా ఈ క్వెషన్‌కి మీకు ఆన్సర్ తెలియాలి. ఈ క్వెషన్ విషయంలో మీకొక క్లారిటీ రావాలి అంటే, ముందు మీరు కాన్షియస్‌గా ఉండాలి. అంటే ఈ రిలేషన్‌షిప్ ప్యాటర్న్స్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్‌లో అసలేం జరుగుతుంది? ఈ పర్సన్ మీతో ఎలా బిహేవ్ చేస్తున్నారు? మరి మీరు ఇవన్నీ చూసిన ప్రకారం మీకేం అర్థం అవుతుంది? మీకేమనిపిస్తుంది? రీయూనియన్ జరుగుతది అనిపిస్తుందా? రీయూనియన్ జరగదు అనిపిస్తుందా? సో, అంటే మీరు ఒక క్లారిటీ మెయింటైన్ చేసినప్పుడు, మీరు కాన్షియస్‌గా ఆర్ యాక్టివ్‌గా మీ సిట్యుయేషన్ మీద మీరు ఫోకస్ చేసినప్పుడు, మీకు ఏ క్లారిటీ అయితే వస్తుందో అదే ఆన్సర్ అండి. అంటే ఆర్కేంజెల్ చామ్యుయల్ ఎందుకిలా చెప్తున్నారు అంటే, ఈ సిట్యుయేషన్‌లోని మీరేదో చెయ్యాలి అనుకుంటే మీరేం చేయలేరు ఫస్టు. ఆ పర్సన్ ఏదో చేస్తారేమో, అందుకే రీయూనియన్ జరగొచ్చేమో అని మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే, ఆన్సర్స్ అన్నీ మీ ముందే ఉన్నాయి. ప్రతీదీ కూడా మీకు తెలిసే జరుగుతుంది. మీరంతా చూస్తున్నారు. సో, అలాంటప్పుడు మీకు క్లారిటీ లేకపోవడం అంటూ ఏం లేదు కానీ, క్లారిటీ ఉన్నప్పటికీ కూడా మీరేంటంటే, అది ఆన్సర్ కాదేమో అని ఫీల్ అవుతూ ఉండొచ్చు. అందుకే ఇలాంటి ఒక ఇడియమ్ అనేది మీకు ఆన్సర్ కిందొచ్చిందండి. దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు వాటర్‌లో ఒక బోట్ ముందుకు వెళ్ళాలి అంటే, ఒక తెడ్డుతో మీరిలా తోస్తే అది ముందుకు వెళ్ళదు. 2 కూడా యూజ్ చేసి ఇలా డైవ్ చేస్తేనే అది ముందుకు వెళ్తది. సో, అలాగే మీరేంటంటే, మీ మైండ్‌ని కూడా బ్యాలెన్స్ చేయగలిగి, మీ సిట్యుయేషన్‌ని మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఆన్సర్ మీ ముందే ఉంది. అన్నీ మీకు అర్థమవుతాయని ఇక్కడ ఆర్కేంజెల్ చామ్యుయల్ చెప్తున్నారండి. సో, ఇక్కడ మీరు ఏ క్వెషన్ అయినా అడిగుండొచ్చు. అంటే వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? లేకపోతే వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారా లేదా? లేకపోతే వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి? సో, రకరకాల క్వెషన్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా క్వెషన్ అడుగుతారు. బట్ క్లియర్‌గా మీ సిట్యుయేషన్‌ని కానీ మీరు కరెక్ట్‌గా ఆలోచిస్తే 2 రకాలుగా అటు పాజిటివ్, ఇటు నెగెటివ్ ఆర్ మీకు అర్థమైన ప్రకారం మీరు 2 విధాలుగా కూడా ఆలోచించి కన్సిడర్ చేస్తే మీకే తెలుస్తది. పాజిటివ్‌గా మీరు ఆలోచించడానికి ట్రై చేసినా, సిట్యుయేషన్స్ అనేవి మీరు ఫేస్ చేస్తున్నవి మీకు తెలుస్తాయి కదా! ఈవెన్ మీరు నెగెటివ్‌గా ఆలోచించినా, మీరు ఫేస్ చేస్తుంది మీకు తెలుస్తది కదా! ఆ క్లారిటీ మీకు ఎంతో కొంత ఉంటది కదా! ఆ క్లారిటీయే ఇక్కడ ఆన్సర్ అండి. సో, పర్టిక్యులర్‌గా ఇక్కడ ఆర్కేంజెల్ చామ్యుయల్ మీకు ఇదే ఆన్సర్ ఇలాగే అని చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు అందరి సిట్యుయేషన్స్ సేమ్ ఉండవు. ఇక్కడ రీయూనియన్ జరిగిపోతది అని చెప్పారనుకోండి సపోజ్. సో, ఆల్రెడీ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తున్నారు. మీకిది డిఫరెంట్‌గా అనిపిస్తుంది. అలాంటప్పుడు నేను చెప్పింది మీకు రెసొనేట్ అవ్వనట్టే కదా! కానీ ఇలా చెప్తే ఖచ్చితంగా మీకు రెసొనేట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మీరు పాజిటివ్‌గా ఫీల్ అవ్వచ్చు, నెగెటివ్‌గా ఫీల్ అవ్వచ్చు. కానీ మీ కళ్ళ ముందు ఏదైతే జరుగుతుందో మీరు ఫుల్‌గా కాన్షియస్‌నెస్‌తో దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మాత్రం అదే. అది మీరు ఎయిదర్ వే అటు పాజిటివ్, నెగెటివ్ ఆర్ ఇంకేదైనా డిఫరెంట్‌గా మీకు అనిపించినా స్టిల్ మీరు చూసిన దాని ప్రకారం మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది కదా! సో, అందుకే ఈ విధంగా మీకు ఆన్సర్ అయితే చెప్పారు. సో, గైడెన్స్ కూడా ఒకసారి చూసామనుకోండి ఇంకా బాగా అర్థమవుతుంది. సో, ఆర్కేంజెల్ చామ్యుయల్ ఈ సిట్యుయేషన్‌కి మీకిచ్చే గైడెన్స్ ఏంటి? చూద్దాం. యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీరు స్టార్టింగ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారండి. మీరు ఇది హ్యాండిల్ చేయగలరు అనే ఫీల్ అయ్యారు. మోస్ట్‌లీ మీరు చేశారు కూడా. బట్ ఈ రీసెంట్ టైమ్స్‌లో ఎందుకో కానీ చాలా బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నారు. మీకసలు ఏం అర్థం అవ్వట్లేదు.
మీరు ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. నాకు తెలిసి ఆ పర్సన్ కూడా మీకు కోఆపరేట్ చేయకపోవడం కానీ, ఇక్కడ సిట్యుయేషన్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో లేవండి. ఒక్క మాటలో చెప్పాలంటే. మీరు ఏ క్వెషన్ అయినా అడగొచ్చు కాబట్టి నేనిక్కడ వ్యక్తి అని మెన్షన్ చేయను. బట్ స్టిల్ నాకు అర్థమైన ప్రకారం అయితే మాత్రం మీరు పాస్ట్‌లో ఉన్నంత కాన్ఫిడెంట్‌గా ప్రెజెంట్‌లో లేరు. అండ్ ప్రెజెంట్‌లో మీరు స్ట్రెయిట్‌గా కూడా థింక్ చేయలేకపోతున్నారు. అంటే ఒకప్పుడు కేవలం మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి ఆర్ సిట్యుయేషన్‌ని మీరు హ్యాండిల్ చేయగలరని ఎక్కడో ఫీల్ అయ్యే మీరు ఇది హ్యాండిల్ చేశారు. బట్ ఇప్పుడు మీకిది కష్టం అనిపిస్తుంది. సో, మిమ్మల్ని మీరు కూడా ట్రస్ట్ చేయలేకపోతున్నారు. దానికి తోడు ఇక్కడ మీకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, మీకు ఈ సిట్యుయేషన్ మీద క్లారిటీ ఇచ్చేవాళ్ళు కానీ లేరండి. సో, ఇది ఎలా హ్యాండిల్ చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు. మీరు చేయాల్సిందైతే ఒకటే, కొంచెం మీరే చేంజ్ అవ్వాలి. అండ్ ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలండి. నేనిక్కడ క్లియర్‌గా ఒకటే చెప్తాను మీకు. ఈ సిట్యుయేషన్‌లోని మీకు ఆర్కేంజెల్ చామ్యుల్ నుంచి గైడెన్స్ ఏంటి అంటే, మీ సిట్యుయేషన్‌ని మీరు అన్ని వైపుల నుంచి కన్సిడర్ చేయాలి. మీకు ఇక్కడ ప్రతీదీ కూడా అర్థం అవ్వాలి. అర్థమైన తర్వాతే మీరు డెసిషన్ తీసుకోవాలి. ఆర్ ఇక్కడ ఏదైనా జరుగుతది అని ఫిక్స్ అవ్వాలి. అంతవరకు మాత్రం మీరు ఏది కూడా ఫిక్స్ అవ్వద్దు. అండ్ మీరు ఏదో యాక్షన్ తీసుకోవాలి అని చూడొద్దు. బేసిక్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, మీ సిట్యుయేషన్ మీద మీకే క్లారిటీ రావాలి. మీ సిట్యుయేషన్‌లో మీరు ఏ విధంగా అయితే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందో, ఆ విధంగా అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయాలి. దానికి మీరేంటంటే, కొంచెం ఎమోషనల్ అవ్వకుండా ప్రాక్టికల్‌గా థింక్ చేస్తూ, రియాలిటీ ఏంటో అర్థం చేసుకొని, టైం తీసుకున్నా సరే, ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే మీరు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, ఏదైనా చేంజెస్ చేసుకోవడానికి ట్రై చేయడం కానీ చేయాలి. అప్పుడే థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. ఆర్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా చేంజెస్ చూస్తారు. ఇక్కడ కూడా కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో, కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ప్రకారం కూడా మీరు రష్ అవ్వడానికి లేదు. లైక్ మీరు యాక్టివ్‌గా సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అవ్వచ్చు కానీ, బట్ స్టిల్ మీకు ఇక్కడ రావాల్సిన క్లారిటీ వచ్చిన తర్వాత మీరిక్కడ స్ట్రెయిట్‌గా థింక్ చేయాల్సిన విధానంలో థింక్ చేయాలి. అంటే మీ ముందే ప్రతిదీ జరుగుతుంది. జరుగుతున్నా సరే మీరేంటంటే అది అర్థం చేసుకునే అంత మెంటల్‌గా స్ట్రాంగ్‌గా లేరు ఆర్ స్టెబుల్‌గా లేరు అని చెప్పొచ్చు. మీ థాట్స్ ఏంటంటే కొంచెం ఇటు అటు అవుతున్నాయి. దానివల్ల మీరేంటంటే సఫర్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, నేను ఒకటే చెప్తానండి. అయితే మీరు ఈ సెలినైట్, ఎమథిస్ట్ కాంబినేషన్‌లో బ్రేస్లెట్ అయినా వేర్ చేయండి. లేకపోతే మల్టీ ఫ్లోరైట్, ఎమ్తిస్ట్ కాంబినేషన్‌లో కూడా వేర్ చేయొచ్చు. సో, ఏది ఏమైనా సరే నాకు అర్థమైన ప్రకారం అయితే ఈ సిట్యుయేషన్‌లో మీకు క్లారిటీ రావాలి అంటే మీరు దీన్ని ఫుల్‌గా స్టడీ చేసి ప్రతిదీ కన్సిడర్ చేస్తే తప్ప క్లారిటీ రాదండి. అది పరిస్థితి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. మరి చూద్దాం ఒక్కసారి ఆర్కేంజెల్ చామ్యుయల్ మీకు సెకండ్ క్వెషన్‌కి చెప్పే ఆన్సర్ ఏంటి అనేది. డియర్ ఆర్కేంజెల్ చామ్యుయల్, వ్యూయర్స్ సెకండ్ క్వెషన్‌కి మీరు చెప్పే ఆన్సర్ ఏంటి రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్‌లో? సో, వాళ్ళకి మీ నుంచి గైడెన్స్ ఏంటి? చెప్పండి. ప్లీజ్ చెప్పండి. థాంక్ యూ. గ్రాటిట్యూడ్. సో, యాక్చువల్‌గా ఇలాంటి మెసేజ్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటంటే, నాకు తెలిసి మీరు ఏదైనా క్వెషన్ అడుగుండొచ్చు. మీ క్వెషన్ అయితే ఇదే అని నేను అనుకోను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ క్వెషన్ అడుగుతారు. అది మనం గెస్ చేయడం కష్టం. కాకపోతే ఆన్సర్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, మీలో కొంతమంది ఈ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చా? ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో ఏదైనా చేంజ్ రావచ్చా? లేకపోతే మీరేమైనా హోప్స్ పెట్టుకోవచ్చా? ఆర్ వెయిట్ చేయొచ్చా? లేకపోతే చేంజెస్ బేస్డ్‌గా కానీ క్వెషన్ అడిగుంటే, నేనొకటి క్లియర్‌గా చెప్తానండి. డెఫినిట్‌గా ఈ టైంలోనైతే మీరు పెద్దగా అలాంటివేమి ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నిజానికి మీరేదైనా డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండి, డెసిషన్ తీసుకోవచ్చా? లేదా? అనే క్వెషన్ అడిగినా సరే, స్లో డౌన్ అవ్వమని అర్థం అండి. అంటే ఆ పేస్‌ని మీరు ఫాలో చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. మీకు మీరు రష్ అయిపోయి ఏదో చేసేస్తాము అంటే, ఇప్పుడు ఇది అయితే టైం కాదు. యాక్చువల్‌గా మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నా, మీరు ఏదైనా చేంజ్ చూడాలి అనుకున్నా, అంత ఈజీగా వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. సో, గో విత్ ద ఫ్లో అన్నట్టుగా మీరు ఉండాల్సిన అవసరం అయితే ఉంది. బేసిక్‌గా మీరు ఏ టైప్ క్వెషన్ అయినా అడిగుండొచ్చు. మేబీ ఆపోజిట్ పర్సన్ అయినా రెడీగా లేకపోయి ఉండొచ్చు. ఆర్ మీ ఎనర్జీస్ అయినా అంత అలైన్ అయ్యి ఉండకపోవచ్చు. సో, లైక్ అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసేది హై వైబ్రేషన్స్ క్యారీ చేసేది అయ్యుండొచ్చు. బట్ మీరేంటంటే లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తూ ఉండొచ్చు. సో, దాన్ని నేచురల్‌గానే మీరు అట్రాక్ట్ చేసుకోలేకపోవచ్చు కదా! సో, మేబీ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో మరికొంచెం ట్రావెల్ అయితే మీకొక క్లారిటీ రావడం కానీ, మీరు డెసిషన్ తీసుకోవడానికి ఈజీ అవ్వడం కానీ, ఆర్ ఇక్కడ మీరనుకున్నది జరగాలి అంటే ఏం చేస్తే బావుంటుంది అనేది మీకు తెలియడం కానీ, ఇలాంటివేవైనా జరగొచ్చండి.
సో అందుకే కొంచెం స్లో డౌన్ అవ్వండి. ఇఫ్ మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలనుకున్నా, ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకున్నా, ఆర్ ఏదైనా చేంజ్ రావాలి అనుకుంటున్నా, ఇంకేదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే బేసిక్‌గా ఇదైతే టైం కాదు. కేవలం ఈ ఫేజ్‌ని మీరు ఇలా ఎక్స్‌పీరియన్స్ చేయడం కానీ, ఇందులో మీరింకా ఏమైనా నేర్చుకోవాల్సిందుంటే నేర్చుకోవడం కానీ, యాజ్ ఎ ఇండివిడ్యువల్‌గా మీలో కొన్ని చేంజెస్ రావాలి అంటే, అలాంటి విషయాల మీద మీరు ఫోకస్ చేయడం కానీ, అంటే ఇలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. నేచురల్‌గా ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయాలి, ఎక్స్‌ప్లోర్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందండి. కొంతమందుంటారు. వాళ్ళ లైఫ్‌లో ఇప్పుడు ఒకటి జరుగుతున్నప్పుడు అది యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉంటారు. చాలా కష్టపడుతూ ఉంటారు. బట్ ఈ ఫేజే ఇంత. మీరు మార్చగలిగింది, మీరు చేయగలిగింది ఏం లేదు. జస్ట్ యూనివర్స్ ప్యాటర్న్స్‌ని మీరు ఫాలో చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆర్కేంజెల్ చామియల్ క్లియర్‌గా చెప్తున్నారు. ఇది టైం అయితే కాదు అని చెప్పి. సో అందుకే ఈ సిట్యుయేషన్‌కి ఒకసారి గైడెన్స్ ఆర్ అడ్వైస్ ఏంటి అనేది కూడా చూద్దాం. సో చూసారా? పవర్ ఎనర్జీ అనేది ఇక్కడ చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. సో అందుకే ఆర్కేంజెల్ చామియల్ ఏంటంటే స్లో డౌన్ అవ్వమని చెప్తారు. ఆల్రెడీ నాకు తెలిసి రిలేషన్‌షిప్‌లో కొంచెం గ్యాప్ కానీ, సమ్ డిస్టర్బెన్సెస్ కానీ ఉన్నాయి. ఇంకా మీరు ఏ టైప్ క్వెషన్ అయినా అడిగుండొచ్చు. బట్ మీరేంటంటే కొంచెం ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఫేస్ చేస్తుండడం కానీ, మీ ఎనర్జీస్ డిఫరెంట్‌గా ఉండడం కానీ, మొత్తానికి లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తూ ఉండొచ్చు నేను చెప్పినట్టుగా. సో ఇలాంటి టైంలోని మీరు ఏ డెసిషన్ తీసుకున్నా, మీరు ఏ చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేసినా ఇక్కడ డిజాస్టరే జరుగుతుంది. అంతేకాని మీరు అనుకున్నది జరగదు. దానికి రీజన్ ఏంటి అంటే, మీరు ఈ సిట్యుయేషన్‌ని ఇంకా ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయాలి అండ్ కొన్ని నేర్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది ఈ రిలేషన్‌షిప్‌కి ఇంపార్టెంట్ అండి. ఆర్ మీ లైఫ్‌లో రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో ఇంపార్టెంట్ అండి. సో ఇది మీరేంటంటే ఫేస్ చేయక తప్పదు. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు థింగ్స్ ఏంటంటే కొంచెం మెస్అప్ అవుతున్నట్టుగా మరి కొంచెం మీరేంటంటే కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారేమో అనే ఫీలింగ్ మీకొస్తూ ఉండొచ్చు. సో ఇది మీరేంటంటే న్యాచురల్‌గా యాక్సెప్ట్ చేయడం కానీ, అసలు మీరు ఇందులో ఏం నేర్చుకుంటున్నారు? మీరసలు ఎలా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు? ఇక్కడ ఇంకా ఏం జరిగితే బావుంటుంది? ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలండి. యాక్చువల్‌గా నేనైతే మీకొకటే చెప్తాను. సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి రావాలి. ఆర్ మీరు కొన్ని పాజిటివ్‌గా చేంజ్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ మీకు పేషెన్స్ ఉండాలి. మీకిక్కడ కొన్ని అర్థం అవ్వాలి. అండ్ టైం కూడా మీకు ఫేవర్ చెయ్యాలి. సో, అప్పుడే మీరు ఏదైనా చేయగలరు. ఆర్ అప్పుడే మీరు ఏమైనా చేంజెస్ చూస్తారు. బట్ అప్పటి వరకు మీకిక్కడ యూనివర్స్ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఆర్కేంజెల్ చామియల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేయట్లేదు అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు కానీ, బట్ ఇది టైం కాదు అండ్ మీరు హీల్ అవ్వాల్సిన అవసరం కానీ, మీలో కొన్ని చేంజెస్ రావాల్సిన పరిస్థితి కానీ నాకు మీ కార్డ్స్‌లో కనిపిస్తుందండి. మీరు ఈ పేజ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీతోనే థింగ్స్‌ని కానీ హ్యాండిల్ చేస్తే, మీ లైఫ్ ఇంకా మెస్అప్ అయిపోతుంది. థింగ్స్ ఇంకా కాంప్లికేట్ అయిపోతాయి. ఇక్కడ మీరు అనుకున్న చేంజెస్ రావడం కాదు. మీరు అనుకున్న దానికంటే కూడా డిజాస్టర్ అనేది పెద్దగా జరగొచ్చు. అంటే మీరు ఊహించలేకపోవచ్చు జరిగేది. సో, అందుకే ఇక్కడ యూనివర్స్ మిమ్మల్ని స్టాప్ చేస్తుంది. ఆర్కేంజెల్ చామియల్ ఏంటంటే, మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నప్పటికీ మీరు హీల్ అవ్వలేదు. మీరేంటంటే ఇంకా బెటర్ అవ్వలేదు కాబట్టి సో మీరు ఆ చేంజెస్ అయితే చూడలేరు. అట్‌లీస్ట్ ఇది రైట్ టైమ్ కాదు అని మీకు క్లియర్‌గా గైడ్ చేస్తున్నారండి. సో మీరేంటంటే కొంచెం ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. ఈ సిట్యుయేషన్‌లో మీకేదైనా ఛాన్స్ ఉంటే మీరు చెయ్యొచ్చు. లేకపోతే మాత్రం ఈ సిట్యుయేషన్ నుంచి మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎలా ఉండడం ఇంపార్టెంట్ అనే విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మీ మంచికే జరుగుతున్నాయి అని కూడా అనుకోండి. అంటే యూనివర్స్ మిమ్మల్ని స్టాప్ చేస్తుంది అనుకోని మీరు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. యూనివర్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మీరు రైట్ పాత్‌ని చూజ్ చేసుకునేలాగా ఆర్ మీ హ్యాపీనెస్ అనేది మీరు రియల్‌గా ఫైండ్ చేయడం కోసం అని చెప్పి మిమ్మల్ని ఇక్కడ స్టాప్ చేస్తుంది అని మీరు అనుకోవచ్చండి. ఆ విధంగా మీరు ఆలోచిస్తే బావుంటుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. నెక్స్ట్ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాం. డియర్ ఆర్కేంజెల్ చామ్యుయల్ వ్యూయర్స్ థర్డ్ క్వెషన్‌కి రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? సో వాళ్ళకి మీ నుంచి గైడెన్స్ ఏంటి? చెప్పండి. ప్లీజ్ చెప్పండి. థాంక్ యూ. గ్రాటిట్యూడ్. డోంట్ బీ అఫ్రైడ్ టు వాంట్ ఇట్ ఆల్ అంట. సో యాక్చువల్‌గా ఇలాంటి ఒక మెసేజ్ వచ్చింది అంటే పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీకేమైనా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నా ఆర్ ఒరిజినల్‌గా లవ్ యాస్పెక్ట్‌లో మీరేమైనా కోరుకుంటున్నట్టయితే అది గ్రీడ్ కాదండి. అది డెస్పరేషన్ కాదు. అండ్ మీరది డిజర్వ్ చేయరేమో అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. అదంతా డిజర్వ్ చేస్తారు. అండ్ అదంతా కూడా మీరు కోరుకోవచ్చు.
సో బేసిక్గా ఇప్పుడు సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు మీ పర్సన్కి మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నారు అనుకోండి. సో థర్డ్ పర్సన్ వెళ్ళిపోతారా లేదా, ఛాన్స్ ఉందా లేదా అని ఇలాంటి ఒక క్వశ్చన్ మీరు అడిగితే తప్పులేదండి, మీరు అలా అడగొచ్చు. బికాజ్ మీరు ఏంటంటే ఆ పర్సన్ నుంచి ఆ లవ్ ని డిజర్వ్ చేస్తారు కాబట్టి అలాంటి ఒక క్వశ్చన్ అడగొచ్చు. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది జరగొచ్చు. బికాజ్ ఇక్కడ ఆర్కేంజల్ చామ్యల్ ఎప్పుడైతే మీరు అలా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, మీరు అలా కోరుకోవడం తప్పు కాదు అని చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అది జరుగుతది అని అర్థం. ఇది ఓన్లీ థర్డ్ పర్సన్ ఉంటారా, వెళ్ళిపోతారా అనే కాదు. ఈ పర్సన్‌తో నాకు మ్యారేజ్ అవుతుందా లేదా? ఈ పర్సన్‌తో నాకు రీయూనియన్ జరుగుతుందా లేదా? అని ఇలాంటి క్వెషన్స్ అడిగినా ఆర్ పర్సన్ కాకపోయినా నాకు మ్యారేజ్ జరుగుతదా? నేను ఒక పర్సన్‌ని నా లైఫ్‌లో ఫైండ్ చేస్తానా? ఇలా మీరు ఏది అడిగినా సరే అవన్నీ మీరు డిజర్వ్ చేస్తారు. సో, మీరు అది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సమ్‌డే అది జరగడానికి కూడా పాసిబిలిటీ ఉందని ఈ విధంగా మీకు ఆన్సర్ అండి. సో, మీరేంటంటే దీన్ని ఒక పాజిటివ్ ఆన్సర్‌గా కన్సిడర్ చేయొచ్చు. మేబీ మీరు డిజర్వ్ చేయరేమో, ఇది గ్రీడ్ ఏమో అనుకోని ఎక్కడా కూడా ఇన్‌సెక్యూర్‌గా కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీ క్వెషన్‌కి ఇది ఆర్కేంజెల్ చామ్యల్ అప్రూవల్ అని కూడా మీరు అనుకోవచ్చు. సో, అది జరుగుతుంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ డైరెక్ట్‌గా ఉండవు. కొంచెం డిఫరెంట్‌గా, ట్విస్టెడ్‌గా ఉంటాయి. బట్ స్టిల్ ఈ థర్డ్ క్వెషన్ వరకు అయితే మాత్రం పాజిటివ్ ఆన్సరేనండి ఇది. మీరు హ్యాపీగా అది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. హ్యాపీగా మీరు డిజర్వ్ చేస్తారు అని మీరు బిలీవ్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీరేమైనా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నా, నేను ఇలా యాక్షన్ తీసుకోవచ్చా లేదా? లేకపోతే నేను ఇలా డెసిషన్ తీసుకోవచ్చా లేదా? అని మీరు ఇలా అడిగినా సరే డెఫినెట్‌గా మీరు అలా డిసైడ్ అవ్వచ్చు. అలా చెయ్యొచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే అది మీరు డిజర్వ్ చేస్తారు. సో, మీరు అది డిజర్వ్ చేయరేమో, అలా కోరుకోకూడదేమో అని మాత్రం అనుకోవద్దు. ఖచ్చితంగా మీరు అలా కోరుకోవచ్చు. అండ్ మీరు కోరుకున్నది కూడా జరుగుతుంది అని మీరు ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. సో, అసలు ఆర్కేంజెల్ చామ్యుయల్ నుంచి ఈ సిట్యుయేషన్‌కి గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో, చెప్తున్నాను కదండీ! ఖచ్చితంగా అది జరుగుతుంది. మీరది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంతే. మేబీ ఇది ఈ టైంలోని మీరు అలా అనుకోవచ్చా? అలా జరిగే అవకాశం లేదేమో. సో, అనవసరంగా మనం ఎక్కువ హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకూడదేమో. లేకపోతే అసలు ఇక్కడ ఏంటో పరిస్థితి అని రకరకాల డౌట్స్ మీకున్నా, రకరకాల క్వెషన్స్ ఉన్నా ఇది జరుగుతుందండి. ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేసినా రీయూనియన్ జరుగుతుంది. మ్యారేజ్ ఎక్స్‌పెక్ట్ చేసినా మ్యారేజ్ జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడే చెప్పాను. థర్డ్ పర్సన్ వెళ్ళిపోతారా? ఉంటారా? అని అడిగినా వెళ్ళిపోతారు. ఉండరు. మీ ఇద్దరి మధ్యలోకి ఇంకొక పర్సన్ రావడం అంటే మేబీ అది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయినా వచ్చే రోజుల్లో మీ రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవుతుందండి. గుడ్ చేంజెస్ మీరు చూస్తారు. ఈ పర్సన్ ఏంటంటే మీ వాల్యూ, వర్త్ తెలుసుకుంటారు. మళ్ళీ కూడా మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈవెన్ మీరు సింగిల్ అయినా, మ్యారేజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, రిలేషన్‌షిప్ కోసం వెయిట్ చేస్తున్నా, ఇవి కూడా జరుగుతాయండి. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. యాక్చువల్‌గా ఆన్సర్ అయితే చాలా పాజిటివ్ ఆన్సరే. మేబీ మీకు ఉన్న పరిస్థితి రీత్యా కొంచెం ఏమో జరుగుతదో లేదో, అలాంటి చేంజ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చో లేదో, అలాంటి డే వస్తదో రాదో, ఆ పర్సన్ అలా ఉంటారో లేదో, అసలు మా లైఫ్ అంతా పాజిటివ్‌గా చేంజ్ అవుతదో లేదో అని ఇలా చాలా డౌట్స్ ఉన్నా క్లియర్‌గా ఆర్కేంజెల్ చామ్యల్ ఈ రీడింగ్ ద్వారా మీకు అష్యూరెన్స్ ఇస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. ఏది ఏమైనా సరే పాజిటివ్‌గా జరగడానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మేబీ ఈ పాయింట్‌లోని మీరు ఏదో వాళ్ళకి అటెన్షన్ ఇస్తున్నారు. మీరైతే చాలా కేరింగ్ చూపిస్తున్నారు. కానీ వాళ్ళ వైపు నుంచి ఏది లేదు అనిపిస్తున్నా స్లోగా వాళ్ళ నుంచి కూడా మీరు చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీరు అనుకున్న దానికంటే కూడా వాళ్ళు చేంజ్ అవుతారండి. ఇది రిలేషన్‌షిప్ అనే కాదు. నేను చెప్పాను కదా! ఏదైనా రిలేషన్‌షిప్‌కి సంబంధించి క్వెషన్ అయితే మాత్రం మీరు తొందరలోనే చేంజెస్ చూస్తారు. దానికి రీజన్ ఏంటి అంటే ఇది మీరు టోటల్‌గా డిజర్వ్ చేస్తారు. ఈ రిలేషన్‌షిప్ కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టారండి మీరు. ఆర్ చాలా చేంజ్ అయ్యారు. ఆర్ పర్టిక్యులర్‌గా మ్యారేజ్ జరుగుతుందా లేదా అంటే ఒక పర్సన్‌తో అని కాదు. నార్మల్‌గా అయినా సరే మీరు అలా ఏదైనా అడిగున్నా సరే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు అంటే మీరు చాలా చేంజ్ అయ్యారు. మీరు ఇప్పుడు డిఫరెంట్‌గా ఉన్నారు. సో, హై వైబ్రేషన్స్ ఈ విషయంలో క్యారీ చేస్తూ ఉండొచ్చు. దానివల్ల మీరు తొందరలో చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటో చూద్దాం. డియర్ ఆర్కేంజెల్ చామ్యుయల్, వ్యూయర్స్ ఫోర్త్ క్వెషన్‌కి రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? వాళ్ళకి మీ నుంచి గైడెన్స్ ఏంటి? చెప్పండి. ప్లీజ్ చెప్పండి. గ్రాటిట్యూడ్. థాంక్ యూ.
సో, యాక్చువల్‌గా మీరు మరి ఏం క్వెషన్ అడిగారో నాకైతే తెలీదు కానీ, ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. ఈ పర్టిక్యులర్ క్వెషన్ బేస్డ్‌గా అయితే మీరు స్టాప్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆల్రెడీ మీరు చేయాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ చేశారు. ఆర్ మీరు ఆలోచించాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ ఆలోచించారు. మొత్తానికి మీ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువగా ఉందండి. సో, ఇంకా మీరు తగ్గించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. బేసిక్‌గా మీరేం క్వెషన్ అడిగారో నాకైతే తెలీదు. ఎందుకంటే ఇది కొంచెం నాకు డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తుంది. సో, స్టాప్ అయిపోండి అంటే అది మీకు అన్‌ఫెయిర్‌గా అనిపించొచ్చు. ఆర్ టైమ్ చాలా వేస్ట్ అయిపోయింది కాబట్టి అది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొచ్చు. సో, నేనందుకే ఆ విధంగా మాట్లాడాలి అనుకోవట్లేదు కానీ, బట్ ఇక్కడి నుంచి మిమ్మల్ని మీరు కొంత రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎక్కువ హోప్స్, ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా కొంచెం న్యూట్రల్‌గా ఉంటూ సిట్యుయేషన్స్‌లో మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయితే మంచిది, ఎంతవరకు మాట్లాడితే మంచిది, ఎక్కడ స్టాప్ అవ్వాలి అనేది మాత్రం మీరు తెలుసుకొని బిహేవ్ చేస్తే ఈ సిట్యుయేషన్‌లో మీకు రిజల్ట్ అనేది కరెక్ట్‌గా కనిపిస్తుందండి. అంటే ఇక్కడ ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి? ఇలాంటి క్వెషన్స్ ఏమైనా అడిగుంటే వాళ్ళ ఇంటెన్షన్స్‌కి ఇంకేం లేదు. మీరు చేయాల్సింది మీరు చేస్తున్నారు. బట్ ఆ పర్సన్ ఏంటంటే మీ నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, అది మీరేంటంటే ఇచ్చే పరిస్థితి ఉందా? లేదా? అనేది మీరు చూసుకోవచ్చు. కానీ ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో మీరు బౌండరీస్ సెట్ చేసుకుంటే బావుంటుంది. అంటే క్వెషన్ అనేది ఇప్పుడు ఎవరు ఎలా అయినా అడగొచ్చు. బట్ ఆన్సర్ ఏంటంటే నేను చెప్పాను కదా! ఆల్రెడీ ఇది డిసైడెడ్ అండి. సో, దాని ప్రకారం నాకర్థమైంది ఏంటి అంటే మీలో కొంతమంది ఇప్పుడు ఈ టైంలో స్టాప్ అవ్వాల్సిన అవసరం కానీ, బౌండరీస్ సెట్ చేసుకోవాల్సిన అవసరం కానీ, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్ బేస్డ్‌గా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ కొంచెం తగ్గించుకోవడం కానీ, రియాలిటీ ఏంటో అర్థం చేసుకోవడం కానీ చేయాలి. ఇంకా మీరు ఎక్కువ ఇవ్వడానికి ఆర్ ఎక్కువ ఇన్వాల్వ్ అయితే సఫర్ అయ్యేది కూడా మీరే. హర్ట్ అయ్యేది మీరే. కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసేది కూడా మీరే. సో, అందుకే ఫైనల్‌గా మీరు ఈ సిట్యుయేషన్‌లోని ఒక డెసిషన్ తీసుకొని మిమ్మల్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఎలా కంట్రోల్ చేసుకుంటే బావుంటుంది అనే విషయం మీద ఫోకస్ చేస్తే బెటరు. సో, అసలు ఇలాంటి ఆన్సర్ ఎందుకొచ్చింది అనేదైతే ఇప్పుడు చూద్దాం. అంటే ఆర్కేంజెల్ చామ్యూల్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో, యాక్చువల్‌గా ఈ సిట్యుయేషన్‌లో ఫస్ట్ మీరు చాలా యాక్టివ్‌గా ఇన్వాల్వ్ అయిపోయారండి. మీరు వెనక ముందు కూడా ఆలోచించలేదు. ఎక్కువ హోప్స్, ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనుంటారు. ఆర్ అట్‌లీస్ట్ మీ వల్ల అవుతుంది అనుకోని కొంచెం డెస్పరేట్‌గా మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్టున్నారు. బట్ మీరు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ప్రయత్నాలు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ప్రతిసారి మీరు హర్ట్ అవ్వడం కానీ, ప్రతిసారి మీరు ఒకటనుకుంటే ఇంకొకటి జరగడం కానీ, దానివల్ల మీరేంటంటే మళ్ళీ మళ్ళీ కూడా ఇది నాకొద్దు, నా వల్ల కాదు అనుకోని మళ్ళీ ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఈ పర్సన్ కోసం ఏదైనా చేయడం కానీ, ఆర్ ఇక్కడ సమ్ డిఫికల్టీస్ ఫేస్ చేయడం లాంటివి జరిగాయి. సో, ఇక్కడ మీరింకా రష్ అవ్వడం ఆర్ మీరిక్కడ ఏదో చేసేయాలి అని డెస్పరేట్ అవ్వడం వల్ల యూజ్ లేదంట. నాకు తెలిసి ఈ సిట్యుయేషన్‌లోని మీరు మళ్ళీ మళ్ళీ హర్ట్ అవుతున్నా, మీరెందుకో మళ్ళీ సేమే ఫేస్ చేస్తున్నట్టుగా మీకనిపిస్తున్నారు. కొన్ని క్లియర్‌గా మీ ముందే జరుగుతున్నా, మీరేంటంటే నార్మల్‌గా ఉండట్లేదండి. మీలో చేంజెస్ ఏం రావట్లేదు. అలా అని చెప్పి చేంజెస్ రావట్లేదు కదా! పోనీ ఇది హ్యాండిల్ చేసేంత కాన్ఫిడెన్స్ ఉందా అంటే అది లేదు. చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. మేబీ మీరు ఇక్కడ చేస్తున్న ప్రయత్నాలు కూడా కేవలం ఒక డెస్పరేషన్‌తో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది కానీ, ఏది కూడా థింక్ చేసి ప్రాపర్‌గా కొన్ని కన్సిడర్ చేసి ఆల్రెడీ కొన్ని నేర్చుకున్నారు కదా! ఆ ఎక్స్‌పీరియన్స్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్న పరిస్థితి ఎక్కడ నాకు కనిపించట్లేదు. సో, మేబీ ఇది యాక్చువల్‌గా ఆన్సర్ అనేది మీరు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే, ఫస్ట్ మీకు మీరు కొంత చేంజ్ అయితే, మీ లిమిట్స్ ఏంటో మీరు తెలుసుకొని, కరెక్ట్‌గా కానీ ఆ బౌండరీస్ సెట్ చేసుకుంటేనే మీరు చేంజెస్ చూస్తారు అనేది ఫ్యాక్ట్. అంటే ఇప్పుడు సపోజ్ మీలో కొంతమంది ఈ పర్సన్ నన్ను కాంటాక్ట్ చేస్తారో, నాతో మాట్లాడే అవకాశం ఉందా? అంటే ఇలాంటి క్వెషన్స్ కొంతమంది అడుగుతూ ఉంటారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ మీతో మాట్లాడతారా? మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా? అంటే చెయ్యొచ్చు. బట్ మీరు ఫస్ట్ చేంజ్ అవ్వాలిక్కడ. మీలో డెస్పరేషను, మీలో ఇన్‌సెక్యూరిటీస్ మీరింకా ఇలాగే ఉంటే, ఆ పర్సన్ కాంటాక్ట్ చేసినా వాళ్ళకిదే కనిపిస్తది. అప్పుడు మళ్ళీ సేమ్ సిట్యుయేషనే రిపీట్ అవుతది. సో, ఇలాంటివి రిపీట్ అవ్వకుండా మీకు మీ బౌండరీస్ తెలియాలండి. అండ్ ఎదుటి వ్యక్తితో కూడా మీరు సర్టెన్ బౌండరీస్ సెట్ చేసుకుంటేనే ఏదైనా చేంజ్ చేయగలరు.
లేకపోతే ఏమవుతుంది అంటే ఈ డిఫరెన్సెస్ అనేవి ఇలాగే ఉండిపోతాయండి. అట్లీస్ట్ డిఫరెన్సెస్ వాళ్ళతో కాకపోయినా మీకే ఆ డిఫరెన్సెస్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు బయటకు ఒకలా ఉంటారు, మనసులో ఆలోచనలు ఇంకొకలా ఉంటాయి. సో ఇక్కడ చేసే పనుల్లో కూడా ఆ డిఫరెన్స్ కనిపిస్తది. మీ ఎక్స్‌పెక్టేషన్స్ లో కూడా ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటది. సో మీరు ఏ క్వెషన్ అయితే అడిగారో మీరు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ వైస్ కానీ మనం చూసినట్టయితే ఖచ్చితంగా మీలో కొన్ని చేంజెస్ వస్తేనే ఈ సిట్యుయేషన్‌లో మీరు చేంజ్ చూస్తారు. ఆర్ మీరిక్కడ ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఫైనల్‌గా ఇక్కడ మీరు స్టాప్ అవ్వాల్సిన అవసరం ఉంది. కంప్లీట్‌గా స్టాప్ అవ్వకపోయినా అట్‌లీస్ట్ యూనివర్స్ ప్యాటర్న్స్‌కైనా మీరు సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదే ఇక్కడ మీకు గైడెన్స్ అండి. సో, లాస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ ఏంటి అనేది చూద్దాం. డియర్ ఆర్కేంజెల్ చాంబియల్ వ్యూవర్స్ ఫిఫ్త్ క్వెషన్‌కి మీ నుంచి ఆన్సర్ ఏంటి? మీరు వాళ్ళకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్. ఇట్స్ నాట్ వాట్ యూ థింక్ అంట. సో మేబీ మీరేం క్వశ్చన్ అడిగారో నాకు తెలీదు. బట్ మీరు అనుకుంటుందైతే కాదు. మీరు అనుకుంటున్న దానికి ఆన్సర్ అయితే డిఫరెంట్ అని మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. సో ఇది స్ట్రెయిట్ గా నెగిటివ్ ఆన్సర్ అని మీరు అనుకుంటారో, లేకపోతే మీరు ఓవర్ థింక్ చేసి క్వశ్చన్ అడగడం వల్ల ఇలాంటి ఆన్సర్ వచ్చింది అని మీరు కన్సిడర్ చేస్తారో మీ ఇష్టం. కానీ బట్ మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో సో మీరు అనుకున్న దానికి సిచ్యువేషన్ డిఫరెంటే, ఆన్సర్ కూడా డిఫరెంటే. సో ఇది మీరు నెగిటివ్ ఆన్సర్ గా కన్సిడర్ చేసుకున్నా మీ ఇష్టమే. బట్ స్టిల్ అట్లీస్ట్ మీకు ఇక్కడ ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మీలో కొంతమంది ఉంటారండి. ఒక సిట్యుయేషన్‌ని ఎంతవరకు ఎలా చూడాలో అంతవరకు చూడరు. ఆర్ ఒక పర్సన్ ఏంటి అనేది ఎక్కడి వరకు అర్థం చేసుకోవాలో అక్కడి వరకు కాకుండా ఇంకా డీప్‌గా ఏదేదో ఆలోచిస్తుంటారు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. సో దాని ప్రకారం మీరేంటంటే క్వెషన్ అడగొచ్చు. బట్ ఇక్కడ ఆర్కేంజెల్ చామ్యుయల్ ఏంటంటే మీ ఓవర్ థింకింగ్‌కి బ్రేక్ వేశారు అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఉంటారు. ఈ పర్సన్‌కి థర్డ్ పర్సన్ ఉన్నారా? లేకపోతే మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో ఎవరైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారా? లేకపోతే మీ పర్సన్ టాక్సికా? లేకపోతే మీ పర్సన్‌కి మీ మీద లవ్ లేదా? ఇలా ఏవేవో అడిగుంటే ఆన్సర్ క్లియర్‌గా వచ్చింది. మీరు అనుకుంటుంది కాదు. మేబీ మీరే వేరేగా ఆలోచిస్తున్నారు. ఒకసారి ఫ్యాక్ట్స్ ఏంటో చెక్ చేసుకోండి అని మీరు అనుకోవచ్చు. ఈవెన్ పాజిటివ్‌గా కొంతమంది అడిగుండొచ్చు. అడిగిన దానికి కూడా మేబీ టైమ్ బీయింగ్ ఆన్సర్ నో ఏనండి. మీరు అనుకుంటుందయితే కాదు. ఆన్సర్ అయితే డిఫరెంటే. సో, దీనికి నేనేంటంటే ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. బట్ ఆన్సర్ వైస్ మాత్రం ఇప్పటికైతే మాత్రం మీరు అది ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. అది డిఫరెంటే ఇంక సిట్యుయేషను. మీరు అదే అనుకోని ఇంకా అదే బిలీఫ్‌లో ఉంటే మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకోవడం, పర్సన్‌ని ట్రబుల్ చేయడం, ఆ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ కాంప్లికేట్ అవ్వడం తప్ప ఇంకేం లేదు. సో, అయితే కొంచెం టైం అయినా తీసుకోండి. లేకపోతే అట్‌లీస్ట్ ఇది కరెక్ట్ కాదు అనైనా మీరు రియలైజ్ అవ్వండి. సో, ఒకసారి ఆర్కేంజెల్ చామ్యుయల్ మరి ఈ సిట్యుయేషన్‌కి మీకేం గైడెన్స్ ఇస్తారో చూద్దాం. సో, ఏదో సిట్యుయేషన్‌లో చేంజెస్ రావట్లేదు ఆర్ పర్టిక్యులర్‌గా మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది ఇక్కడ జరగట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నా, జరుగుతుందండి. కానీ మీ ఫీలింగే అది అంతే. నేను చెప్పాను కదా! మీరేదో అనుకుంటున్నారు. అనుకోని క్వెషన్ అడిగారు. బట్ మీరు అనుకుంటుందయితే కాదు అని క్లియర్‌గా మీకు ఆన్సర్ వచ్చింది. అసలు ఎందుకలా అంటే యాక్చువల్‌గా మీరే ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. మీరే స్టక్ అయిపోయారు. మీరే చేంజ్ అవ్వట్లేదు. బట్ రియాలిటీలోని ఈ సిట్యుయేషన్‌లో చేంజెస్ రావడం ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఆర్ ఈ పర్సన్‌లో చేంజెస్ రావడం ఎప్పుడో స్టార్ట్ అయిపోయాయి. మేబీ అది మీరు రియలైజ్ అయినా అవ్వట్లేదు. లేకపోతే రియలైజ్ అయినా, యాక్సెప్ట్ అయినా చేయలేకపోతున్నారు. సో, మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ వచ్చే వరకు మేబీ మీకిది క్లియర్‌గా అర్థం అవ్వకపోవచ్చు. అలా అని చెప్పి మీరు ఇక్కడ ఇలా ఉంటూ హ్యాపీగా ఉండగలరా అంటే హ్యాపీగా ఉండలేరు. ఎందుకంటే ఇది మిమ్మల్ని భయపెడుతూనే ఉంటది, బాధ పెడుతూనే ఉంటది. మీరు మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యేలా చేస్తూనే ఉంటది. మీ పీస్‌ని తీసేసుకుంటది అని చెప్పొచ్చండి. యాక్చువల్‌గా నాకు అర్థమైన ప్రకారం నేనైతే ఒకటి క్లియర్‌గా మీకు చెప్తాను. అదేంటంటే మీరు ఇక్కడ క్వెషన్ పాజిటివ్‌గా అడిగారా? నెగెటివ్‌గా అడిగారా? అనేది పక్కన పెడితే ప్రతిదీ కూడా మీ కళ్ళెదురుగా జరుగుతుందండి. ప్రతిదీ కూడా మీకు తెలుస్తుంది. కానీ
మీరు ఈ క్వశ్చన్ ఇంకా అడిగారు అంటే కేవలం మీరు యాక్సెప్ట్ చేయలేక ఆర్ మీరు ఓవర్ థింక్ చేయడం వల్ల ఈ సిచ్యువేషన్ ని మీరు డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడానికి ట్రై చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఆర్ అట్లీస్ట్ ఇక్కడ మిమ్మల్ని మీరు ఏదో కన్విన్స్ చేసుకోవాలని చెప్పైనా ఇలాంటి క్వశ్చన్ అడుగుంటారు. బట్ ఇక్కడ రియాలిటీలోని ఇది ఆల్రెడీ జరగడం స్టార్ట్ అయిందండి. సో మేబీ నేనేమనుకుంటున్నాను అంటే అన్లెస్ ఆర్ అంటిల్ మీలో చేంజ్ వస్తే తప్ప రియాలిటీ ఏంటో మీరు అర్థం చేసుకోలేరు. అండ్ ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది కూడా మీకు అర్థం అవ్వకపోవచ్చు. అంటే నేను చెప్పాను కదా, ఈ పర్సన్‌కి థర్డ్ పర్సన్ ఉన్నారా లేదా? ఇలా మీరు అడిగారనుకోండి, ఆన్సర్ ఏమొచ్చింది? మీరు అనుకుంటుందయితే కాదు అనొచ్చింది. బట్ మీకు ఎక్కడో స్ట్రాంగ్‌గా ఈ పర్సన్ థర్డ్ పర్సన్‌తో ఉంటున్నారేమో, థర్డ్ పర్సన్ ఖచ్చితంగా ఉన్నారేమో అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. అయితే మీ వెనక ఇక్కడ ఏం జరుగుతూ ఉండొచ్చంటే, ఈ పర్సన్ మేబీ థర్డ్ పర్సన్‌తో ఉండకపోవచ్చు కానీ అలాంటి ఒక ఫీలింగ్ మీకు క్రియేట్ చేసేలాగా ఒక ఇన్‌సెక్యూరిటీ అది అనుకోవచ్చు. క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. అది మీకు అర్థం అవ్వాలి అంటే ఫస్ట్ మీరు రియాలిటీని చూడడానికి ట్రై చేయాలి కదా! రియాలిటీని చూడడానికి మీరు ట్రై చేయకుండా భయపడిపోయి లేదు లేదు అదే నిజమైతే మన పరిస్థితి ఏంటి? ఏమో ఒకవేళ ఈ రోజు వాళ్ళు థర్డ్ పర్సన్‌ని చూసుకోకపోయినా రేపనే రోజు థర్డ్ పర్సన్ వస్తారేమో! అంటే ఇవన్నీ మీ భయాలంతే. బట్ రియాలిటీ అది కాదు. సో, బేసిక్‌గా ఇక్కడ క్వెషన్‌ని మీరు ఎలా అయినా అడగొచ్చు. కానీ మీరనుకుంటుంది కాదు. అంటే మీ వెనక ఇంకేదో జరుగుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. అది జరుగుతుంది మేబీ మీకు సబ్‌కాన్షియస్‌గా తెలుస్తుంది. తెలిసినా మీరది యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేయడానికి ఎందుకో మనసు ఒప్పుకోవట్లేదు. బికాస్ మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ అవ్వచ్చు. ఆర్ ఇక్కడ మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా కొన్ని చేంజ్ అవ్వవేమో అనే ఆ ఫీలింగ్ వల్ల కూడా మీరు భయపడుతూ ఉండొచ్చు. రియాలిటీ అంతా మీ ముందే ఉన్నా మీరెందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అనే విషయం మీద మీరు దృష్టి పెడితే బావుంటుంది. నేనెందుకు ఈ మాట అంటున్నాను అంటే, యాక్చువల్‌గా ఈ ఫిఫ్త్ క్వెషన్ చూస్తుంటే నాకు రకరకాలుగా మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. అంటే అందరూ ఒకేలాగా అడగరు కదా! సో, దాని వల్ల అలా మెసేజెస్ ఛానెల్ అవుతూ ఉండొచ్చు. బట్ అల్టిమేట్‌గా నేనైతే ఒకటే చెప్తానండి. మీకు డౌట్ ఉంటే 100% ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఆల్రెడీ మీకు క్లారిటీ ఉంటే మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవడం మానేసి అదే రియాలిటీ అని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇది ఈజీ. ఎందుకు అంటే దాని ప్రకారం మీరు నెక్స్ట్ ఏదైనా చేయగలుగుతారు. ఏదైనా చేంజ్ తీసుకురాగలుగుతారు. అది ఇక్కడ ఇంపార్టెంట్ కదా! అంతేకాని ఇక్కడ మీరేదో కంఫర్ట్‌ని ఫైండ్ చేయాలి అనుకుంటే మోస్ట్‌లీ ఆ కంఫర్ట్ మీకు దొరకకపోవచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.